నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐటీ, టెక్స్టైల్ పాలసీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మారిటైమ్, పర్యాటకం, స్పోర్ట్స్ పాలసీ సవరణకు అంగీకరించారు. కౌలు రైతుల సంక్షేమంపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్లమెంటు పార్టీ అధ్యక్షులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. లోక్సభలో ఆయన కౌలు రైతుల సమస్యలపై మాట్లాడారు. అన్నదాతలకు అందించే సంక్షేమ పథకాలు రాయితీలు కౌలు రైతులకు చేరుకోవడం లేదన్నారు. Today about the rights of the tenant farmers who are the actual tillers of the land. Today in the reply given by the Honorable Agriculture Minister, he has mentioned that almost 9 crore farmers are getting PM Kisan Samman Nidhi to the tune of 60,000 crores every year. But the actual tillers of the land, who are the tenant farmers, none of this money is going to them, sir. The reason being, they are not being recognized, sir. Taking this into the consideration, our Honorable Chief Minister, Mr. N. Chandrababu Naidu Garu, is enacting a forward-thinking legislation to empower the tenant farmers, sir. I am also moving a private numbers bills. So I request our Honorable Prime Minister, Modi ji, to take this issue at the union level and come up with a legislation so that tenant farmers are given their rights, sir. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. పిల్లల్లో శారీరక, మానసిక వైకల్యాలను చిన్నప్పుడే గుర్తిస్తే చికిత్స అందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుతో పాటు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని, వారికి చేయూత ఇచ్చేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని అతిథులు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల పింఛన్ను పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని కోటేశ్వరరావు అన్నారు. వాళ్ళు ఆర్థికంగా కానీ ఉద్యోగ రీతిగా కానీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఉన్న ప్రతి ప్రోగ్రాంలో కూడా మన లోన్స్ రెగ్యులర్గా బ్యాంక్ ద్వారా ఇచ్చే లోన్స్ కానీ స్పెసిఫిక్ స్కీమ్ బేస్డ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసే లోన్స్ అన్నీ కూడా అందిస్తున్నాం. అట్లాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ డిపార్ట్మెంటల్ అవుట్సోర్సింగ్ వేకెన్సీస్లో కూడా జాబ్స్ అనేవి తీసుకున్నాం. మన జరిగే జాబ్ మేళాస్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇదే కాకుండా వాళ్ళకి ఏదైతే ఎబిలిటీస్ని ఇంకా అడిషనల్గా టాలెంట్ ఇంకా కూడా వారు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉంటే అవి సమాజం వారిని దృష్టిలో పెట్టుకొని ఎలా వారికి చేయూతను అందించాలి అనే ఒక అంశం మీద ఎప్పుడు నిరంతరం ప్రభుత్వాలు, సమాజం, అదేవిధంగా కలెక్టర్ కమిషనరేట్లు వర్క్ చేస్తూ ఉన్నాయి. దాన్ని ప్రోత్సహించే ఒక పద్ధతిలోనే ఈరోజు ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది అవసరాలు ఇందులో పాల్పంచుకున్నారు. వారి చక్కని ప్రదర్శనలతో ఇక్కడ అందరినీ ఆకట్టుకున్నారు. సో జస్ట్ డిసేబుల్డ్ అప్లిఫ్ట్మెంట్ దగ్గర నుంచి ఈరోజు సోషల్ డెవలప్మెంట్కి రాష్ట్రంలోని దివ్యాంగులు కూడా సమాజంలో భాగము. వారిని కష్టాలను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారో వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తూ, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో దివ్యాంగులు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళకి పెన్షన్ పెంచలేదు. అటువంటిది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి, అదేవిధంగా ఎవరైతే మంచంలో ఉండి పాపం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారో అటువంటి వారికి 15,000 రూపాయలు ఇస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా నేను ఉన్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అందుకే చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి కనిపించే దేవుడని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని నిర్మల్ హృదయ్లో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవెలమూడి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైసైకిల్స్ ను, దుప్పట్లు, పళ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాని మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి నిర్విరామంగా పేద విభిన్న ప్రతిభావంతుల కోసం హనుమంతరావు ఎంతో కృషి చేశారన్నారు. అదేవిధంగా ఆయన ఈ కార్యక్రమంలో గత 18 సంవత్సరాల నుండి పాల్గొంటున్నట్లు తెలిపారు. పేద ప్రజల వృద్ధుల కోసం, వికలాంగుల కోసం ఎన్నికల సమయంలో 3,000 రూపాయల నుండి ఉన్న పింఛన్ను 6,000కు పెంచి ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, 52వ డివిజన్ కార్పొరేటర్ శ్రీవల్లి, 52వ డివిజన్ అధ్యక్షులు మర్రిపాటి శ్రీను, పొదిలి వాసు, కొల్లి అనిల్, లక్ష్మీనారాయణ, కన్నెగంటి బాలకృష్ణ, విక్రమ్ పెద్ది, నిర్మల్ హృదయ చారిటీ వాళ్ళు పాల్గొన్నారు. హనుమంతరావు ఆధ్వర్యంలో ఇంతకుముందు తాలూకా ఆఫీసులో 2 వీలర్స్ ఎన్ని పంపిణీ చేయడం జరిగింది. అలాగే గుంటూరు అధ్యక్షుడు శివప్రసాద్, వికలాంగుల అధ్యక్షుడు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ చలికాలంలో దుప్పట్ల దగ్గర నుంచి అలాగే వాళ్ళకి 2 వీలర్స్ వెహికల్స్ దగ్గర నుంచి అలాగే 3 వీలర్ సైకిల్ దగ్గర నుంచి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న హనుమంతరావుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఈ వివిధ ప్రతిభావంతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళకి పార్టీకి అనేక రకాలుగా ఏ విధంగా ఆదుకోవాలి, అట్లాగే మొన్న వికలాంగుల పెన్షన్ కూడా ఏ విధంగా పెంచిందని మనం అందరం కూడా చూసాం. అనేక సభలు ఈ యొక్క వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిలో సాంకేతిక మరియు డిజిటల్ విధానంపై అవగాహన పెంపొందించాలని, డిసెంబర్ 2న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామని, డిజిటల్ రంగం ఎలా రోజురోజుకి వృద్ధి చెందుతుందో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఈ ఆధునిక యుగంలో వేగంగా పెరుగుతున్న సాంకేతిక మరియు డిజిటల్ విప్లవం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ రంగాలను ఉపయోగించుకొని విద్యార్థులు మంచి భవిష్యత్తుకు వెళ్లాలనే ఉద్దేశంతో అత్యాధునిక కంప్యూటర్లను మరియు కంప్యూటర్ లాంగ్వేజ్ను విద్యార్థులకు చిన్న తరగతుల నుండే ఏర్పాటు చేశామన్నారు. వాటిని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే ప్రిన్సిపల్ జి రత్తయ్య మాట్లాడుతూ ఇక్కడ ఇంజనీరింగ్ చదువులో అవసరమయ్యే పైథాన్ లాంగ్వేజ్ ను పాఠశాల నుండి పరిచయం చేస్తూ విద్యార్థులకు డిజిటల్ రంగంలో ఉన్నతమైన స్థాయికి చేరుకునేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంకేతిక మరియు డిజిటల్ రంగం పోకడలు తెలియజేసే రకరకాల నమూనాలతో కంప్యూటర్ విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ కె బసవ పున్నయ్య, నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పాఠశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, ఏవో వెంకట్రావు విద్యార్థుల సాంకేతిక మరియు డిజిటల్ రంగంలో అభివృద్ధి చెందడానికి కొత్త కొత్త ఆవిష్కరణలు జరపాలని, అవి మానవాళికి ఉపయోగపడేవిగా ఉండాలని తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. Even your mother at home, computer is important. Learning about computers, that is Computer Literacy Day. So to increase the awareness of computers and also educate the public about the importance of computers, we celebrate this day. So this was first started in 2001 by NIIT. So what does NIIT stand for? National Institute of Information and Technology. So those people have started celebrating this day on their 20th annual day. మైనర్ బాలికను హత్య చేసి పరారీలో ఉన్న ముద్దాయిని రాజమండ్రిలో పోలీసులు అరెస్టు చేశారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జూలై 15న గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న నాగరాజు మైనర్ బాలికను హత్య చేసి పరారయ్యాడని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ముద్దాయి కోసం పలు జిల్లాల్లో పోలీసు బృందాలతో గాలింపు చేపట్టామని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నాగరాజు రాజమండ్రిలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు. ముద్దాయి గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని వివరించారు. నేరస్తులు ఎంత తెలివిగలవారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఎస్పీ అన్నారు.
ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సో అక్యూజ్డ్ నరమాముడి నాగరాజు అని చెప్పేసి 44 ఇయర్స్ ఓల్డ్. సో ఈ స్టోరీ క్రక్స్ ఏంటంటే ఈ నరమాముడి నాగరాజుకి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఎవరు ఉన్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది, దానికి విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది. ఈ వ్యక్తి పైన ఆల్రెడీ 2012లో ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో. సో దాని తర్వాత అది ఆ కేసు అక్విటల్ అవ్వడం జరిగింది. అది 2012 తర్వాత 2014 బయటకు వస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 16 చీబ్రోలు వస్తారు. 2016లో చీబ్రోలకు వస్తారు. చీబ్రోల్లో 8 సంవత్సరంగా ఉంటారు. ఎవరు విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ తల్లితో పాటు రిలేషన్షిప్లో ఉంటారు. రాష్ట్రంలో అనేక చెక్ పోస్టులు ఉండగా పీడీఎస్ బియ్యం ఎలా అక్రమ రవాణా అవుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టులో కలెక్టర్ సీజ్ చేసిన షిప్ను మరలా ఎలా సీజ్ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైందని అంబటి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ మానుకోవాలని సూచించారు. 5 మాసాలు నిన్నాయి. ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందంట. వాళ్ళు చెబుతున్నారు, నేను కాదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర శాఖ మంత్రి గారు చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ పీడీఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరి వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మరి చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి. మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.